మహానాడు కడపలో ప్రారంభం కాబోతోంది. 27, 28, 29 తేదీల్లో 3 రోజుల పాటు కడపలో మొట్టమొదటిసారిగా టీడీపీ ఆవిర్భావం తర్వాత మొట్టమొదటిసారిగా కడపలో జరుగుతోంది మహానాడు. ఈ నేపథ్యంలో మినీ మహానాడులు అన్ని జిల్లాల్లో జరుగుతూ వచ్చాయి. ఆ పరంపరలోనే కాకినాడలో మహానాడు జరిగింది. చాలా సీనియర్ ఎమ్మెల్యే, చాలా సీనియర్ రాజకీయ నేత అయిన జగ్గంపేట ఎమ్మెల్యే జ్యోతుల నెహ్రూ చేసిన కామెంట్స్ ఇప్పుడు అందరిలోనూ చర్చకు దారితీస్తున్నాయి. పొత్తుల వ్యవహారంలో వ్యక్తిగతంగా ఆయన ఏమన్నా నొచ్చుకున్నారా, లేదా ఆయన ఏమన్నా హితబోధ చేయదలుచుకున్నారా? పార్టీ అధినాయకత్వం దీని మీద దృష్టి పెట్టాలి అని మాట్లాడుతున్నారు. గతంలో తెలుగుదేశం పార్టీ కూడా ఉభయ కమ్యూనిస్ట్ పార్టీలతోటి పొత్తులు పెట్టుకున్నారు. అప్పుడేదో వాళ్ళకి తగినంత పదవులు ఇచ్చారు. ఆ తర్వాత కొంత కనుమరుగయ్యేటువంటి పరిస్థితులు వచ్చింది ఉభయ కమ్యూనిస్ట్ పార్టీలకి. భవిష్యత్తులో కూడా తెలుగుదేశం పార్టీకి అలాంటి పరిస్థితులు రాబోతాయి అనేలాంటి మాటలు మాట్లాడుతూ వచ్చారు. ఈ మాటలకి హేతుబద్ధత ఉందా? తెలుగుదేశం పార్టీకి అంటే పొత్తులో ఒక రకంగా అక్కడ ఎవరికో 2 పదవులు ఇచ్చారని మాట్లాడారు. దానికంటే ముందు అంటే ఇప్పుడు జనసేన బీజేపీతో పొత్తులో కొనసాగుతుంది తెలుగుదేశం పార్టీ. ఈ పొత్తుల వల్ల తెలుగుదేశం పార్టీ ఇలాంటి పరిస్థితుల్లోకి వెళ్ళబోతుంది అనేది జ్యోతుల నెహ్రూ చెప్పదలుచుకున్నది. మనతో దుర్గా కుమార్ గారు సీనియర్ జర్నలిస్ట్, అనలిస్ట్ ఉన్నారు. వారితో మాట్లాడదాం. నమస్కారం గోపికృష్ణ గారు, మన తెలుగు వన్ వీక్షకులకు కూడా. మీరు విన్నారు, నేను ముందుగా వినిపించాను ఆయన ఏం మాట్లాడారనేది. హేతుబద్ధత ఉందా ఆయన మాటల్లో? ఆయన మాట్లాడిన దానికి హేతుబద్ధత ఉందా అనేది మనం చూసే దృక్పథాన్ని బట్టి ఉంటుంది గోపికృష్ణ గారు. దేనికి ఒక స్టాండర్డ్ జడ్జిమెంట్ అనేది మనం చెప్పలేము. ఇప్పుడు తను కూడా ఒక 3 దశాబ్దాలకి పైగా రాజకీయాల్లో ఉన్న వ్యక్తి. 3 దశాబ్దాల క్రితమే తెలుగుదేశం పార్టీ నుంచి ఆయన రాజకీయ జీవితాన్ని ప్రారంభించి ఎమ్మెల్యేగా కూడా ఉన్నాడు. తర్వాత 2-3 పార్టీల్లో కూడా మారిన అనుభవం కూడా ఉంది. ఓడిపోయినా గెలిచినా అట్లా ఆయన జనసేనలోకి ప్రజా రాజ్యంలో కూడా వెళ్ళిన సందర్భం ఉంది. కాకపోతే ఒకటి, జ్యోతి నెహ్రూ గారి మీద కూడా ఎక్కడ ఒక నెగిటివ్ అభిప్రాయం కూడా గతంలో లేదు. తను ఏదైనా మాట్లాడితే కొంచెం ఆచితూసి మాట్లాడే వ్యక్తే తప్ప దుందుడుకుగా మాట్లాడే స్వభావం ఆయనకి లేదు. అయితే ఒకటి ఏంటంటే, ఇప్పుడు ఆయన మాట్లాడింది కేవలం ఆయన వ్యక్తిగతం అని అనుకోవటానికి ఏం వీల్లేదు. పార్టీలో జనాంతికంగా వినపడుతున్న అభిప్రాయాలనే ఆయన ఆ సభలో ప్రతిబింబించాడు తప్ప వ్యక్తిగతంగా ఆయన భావన అయితే నేను అనుకోవటం లేదు. గతంలో ఆయన అన్నట్టు తెలుగుదేశానికి పొత్తులు పెట్టుకోవటం కొత్త కాదు. అయితే ఇంకోటి ఏంటంటే, ఆయన ఒక చాలా చక్కటి ఒక వర్డ్ కూడా వాడాడు. మనం తెలివిగా రాజకీయం చేసాం అన్నాడు. కమ్యూనిస్ట్ పార్టీలకి అప్పుడు కొన్ని ప్రాంతాల్లో, కొన్ని నియోజకవర్గాల్లో, కొన్ని ప్రాంతాల్లో ప్రాంతీయంగా ఉన్న బలాన్ని మనం ఆ రోజు ఉపయోగించుకున్నాము అనే ఉద్దేశాన్ని ఆయన వ్యక్తం చేశాడు. అంటే తెలుగుదేశంలో రామారావు గారు ఉన్నప్పుడు కూడా కొన్ని సందర్భాల్లో మన బలం అంతా చాలదేమో, ఇతర బలాలను కూడా కలుపుకొని వెళ్ళాలి అనే ఒక అభిప్రాయం మనం ఆ రోజు తెలివిగా ఉపయోగించుకున్నాం అనే మాట వాడాడు. అంటే రామారావు గారి టైంలో ఇతర పార్టీలతో పొత్తు పెట్టుకున్న సందర్భంలో మనం లబ్ధి పొందే విధంగా రాజకీయం జరిగింది అన్నది ఆయన ఉద్దేశంగా కనపడుతుంది. కానీ ఇప్పుడు పెట్టుకున్న పొత్తులో మనం బలయ్యామేమో, మనం కమ్యూనిస్టులా మన ఉనికిని కోల్పోయామేమో, మనకు అంత అవసరం లేదేమో. తర్వాత మీరు అన్నట్టు మన ఉనికిని కోల్పోవటం వలన భవిష్యత్తులో మనం ఇలాంటి పొత్తుల నుంచి బయటకు వచ్చినప్పుడు మనం వ్యక్తిగతంగా అంటే స్వతంత్రంగా కనుక మనం పోటీ చేసినప్పుడు మన పార్టీ ఉనికి కూడా ఇలాగే కోల్పోతామా అన్న ఒక అనుమానాన్ని వ్యక్తం చేశాడు ఆయన. అది సాధారణమైనటువంటి ఒక మౌలిక ప్రశ్న లేపాడు. అది ఏ పార్టీకి చెందుతా సర్వత్రా ఉన్న ఒక రాజనీతిని ఆయన మాట్లాడాడు తప్ప తెలుగుదేశాన్ని ఉద్దేశించో లేకపోతే ఈ పొత్తులోనే అని కాదు. కానీ గతంలో కూడా అనేక పొత్తుల్లో ఉన్నాము, బయటకు వచ్చాము అని కూడా వాడాడు. ఇప్పుడు జరుగుతున్న పరిస్థితి ఏమనిపిస్తుందంటే, ఆయన ఉద్దేశంలో ఒకే వ్యక్తికి 2 అంటే కొంత ప్రాధాన్యత మన సొంత వ్యక్తులకి తగ్గించి బయట పొత్తుల్లో ఉన్న పార్టీలకు అధిక ప్రాధాన్యత ఇవ్వటం ద్వారా అసలు తెలుగుదేశంకి ఉన్న బలాన్ని మనం తక్కువ అంచనా వేసుకుంటున్నామా, అలాగే ప్రజల ముందు మనం బలహీనతల్ని బయట పెట్టుకుంటున్నామా అనేది ఆలోచించుకోవాలనే ఒక దృక్పథాన్ని ఆయన వ్యక్తం చేసినట్టుగా నేను భావిస్తున్నా. మీరు అన్నారు, ఇప్పుడు అవతల మహానాడు జరుగుతుండా ఉండగా ఇక్కడ పార్టీలో అంతర్మదనం కోసం, అంతర్చర్చ కోసం ఈ మినీ మహానాళ్ళు
చేయటం అంటే ఎందుకంటే ఇది అవసరమైన సందర్భమే అంటారా? అంటే మరి మహానాడులో చర్చించే అంశాలని చర్చగా ఇక్కడ అంటే పార్టీ లోపల అంతర్గత అభిప్రాయాలను సేకరిస్తున్నారు. ఒక్కోసారి పార్టీలో అంతర్గత విషయాలు కనుక చర్చించకపోతే ఆ పార్టీలో ఒక్కోసారి కుప్పకూలిపోయే ప్రమాదం ఉంటుందండి. మనం ఒక బిల్డింగ్లో ఉంటున్నామండి, ఆ బిల్డింగ్ మెయింటెనెన్స్ గురించి కూడా మనం పట్టించుకోవాలి. మనం ఏదో పైన ఉన్నాం మేడ మీద అనుకుని పునాదులు ఎలా ఉన్నాయని కనుక చూసుకోకపోతే ఒక్కోసారి భవనాలు కుప్పకూలి అని మనం చూస్తూ ఉంటాం బొంబాయిలో అక్కడ ఇక్కడ ఎక్కడైనా. కాబట్టి ఎప్పుడు ఏ భవనంలో ఉన్నా మన పునాదుల్ని ఎప్పటికప్పుడు పరిశీలించుకోవటం అనేది ఒక రాజకీయ పార్టీకైనా, ఒక వ్యక్తికైనా, ఒక కుటుంబానికైనా, ఒక వ్యవస్థకైనా ఎప్పుడైనా అవసరం అది. అంటే ఇక్కడ ఒక మౌలికమైనటువంటి ప్రశ్న నాది. కమ్యూనిస్టులు ఎప్పుడు సొంతంగా మన రాష్ట్రాల్లో అధికారంలోకి వచ్చిన సందర్భం లేదు. కాంగ్రెస్ పార్టీ, తెలుగుదేశం పార్టీ, మళ్ళీ కాంగ్రెస్ పార్టీ, వైసీపీ ఇవి మాత్రమే మనం చూసినట్టు. తెలంగాణలోకి వస్తే టీఆర్ఎస్, బీజేపీ కూడా ఎప్పుడు రాలా. కమ్యూనిస్టులు రాలా, బీజేపీ రాలా. సో కమ్యూనిస్టులు ఎప్పుడు కూడా ఒక పార్టీ పొత్తుతో కొన్ని సీట్లు సాధించి ఉండొచ్చు గాక. అఫ్ కోర్స్ 94లోనూ ఏమో కమ్యూనిస్టులే కొంత గణనీయమైన సీట్లు సాధించారు. ఒక 60 డజను అట్లా వచ్చినాయి. కొంత గణనీయమైన సీట్లు సాధించాక నేనేమంటానంటే సభల్లో ప్రాతినిధ్యం సంపాదించుకోగలిగారు. అది ఫైన్, ఆ విషయంలో ఫైన్. నేనేమంటానంటే పోరాట యోధులుగా గుర్తింపు తెచ్చుకున్నారు, అది డెఫినెట్గా కాదంటలా. నేనేమంటానంటే తెలుగుదేశం పార్టీ ఇన్నిసార్లు అధికారంలోకి వచ్చి 40% స్వతహాగా తన ఓటు బ్యాంకు కలిగి ఉన్న తెలుగుదేశం పార్టీకి కమ్యూనిస్టులు లాంటి పరిస్థితులు వస్తాయా పొత్తుల్లో ఇలానే వెళితే? మౌలికమైనటువంటి ప్రశ్న నాది. అంటే ఎటువంటి పార్టీ ఎటువంటి పరిస్థితులకు వస్తుంది అనేది మనం ఏం చెప్పలేము. కాలం అనేది అనేక మార్పులు చేస్తుందండి. ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ మీరు అన్నట్టు 83 వరకే అసలు ఇంకొక పార్టీ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ఇంకో పార్టీ అసలు అధికారంలోకి రాలేకపోయింది. మరి ఇవాళ చట్టసభలో ఒక్క సీటు కూడా తెచ్చుకోలేని పార్టీ కూడా కాంగ్రెస్గా మిగిలిపోయింది. అంటే కాలం అనేది ఎంత మహిమగలది, ఎంత శక్తివంతమైంది. తర్వాత ఆయా పార్టీలు చేసుకునే ఒక నిర్ణయాల మూలనే కదా ఇప్పుడు ఈ రాజకీయాల్లో హత్యలు ఉండవు, ఆత్మహత్యలు అంటారు. ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ కూడా అలాంటి ఆత్మహత్య పరిస్థితికే కదా వచ్చి ఒక్క సీటు కూడా లేని పరిస్థితుల్లో తన్నుకులాడుతుంది. గతంలో ఈ పార్టీ రాష్ట్ర విభజన తర్వాత కనీసం తెలంగాణలో అన్న తన ఉనికిని కొంతన్నా కాపాడుకుని మళ్ళీ అధికారంలోకి వచ్చింది. అదే అంటున్నా. మరి ఆంధ్రప్రదేశ్లో ఆ తప్పు ఎక్కువ నష్టపడింది ఆంధ్రప్రదేశ్ కాబట్టి ఆ ప్రజల మనోభావాలని అంతగా దెబ్బతీసిన పార్టీగా నిలబడి ఒక ద్రోహి అంటే ఒక దోషిగా నిలబడాల్సి వచ్చింది కదా. ఇప్పుడు వాళ్ళ మొఘళ్ళు ఒకప్పుడు మొత్తం ఆంధ్రప్రదేశ్నే కాదు ఈ ఉపఖండాన్ని పరిపాలించిన మొఘళ్ళు వాళ్ళ వారసులు ఇవాళ బొంబాయిలోనో కలకత్తాలో స్లమ్లో ఉంటున్నారు. చెప్తున్నా, రిక్షా తొక్కుకుంటున్నారు. అలాంటి ఎప్పుడు ఏం జరుగుతుందని ఎవరని చెప్పలేమండి. ఒక్క మాట, ఇక్కడ తెలుగుదేశం పార్టీకి ఒంటరిగా పోటీ చేసినప్పుడు 23 సీట్లు వచ్చాయి, 40% ఓట్లు వచ్చాయి. వైసీపీ ఒంటరిగా పోటీ చేసింది, 40%, 39% ఓట్లు వచ్చాయి, 11 సీట్లు వచ్చాయి మొన్న 24 ఎన్నికల్లో. ఇక్కడ నేనేమంటానంటే 23 సీట్లు వచ్చినప్పుడు 40% ఓటు బ్యాంక్ ఉన్నప్పుడు మళ్ళీ తిరిగి అధికారంలోకి రాగలిగింది కదా పొత్తు పెట్టుకున్నప్పుడు. దాదాపు 93% పొత్తులో ఉన్నటువంటి 3 పార్టీలు కలిసి సంపాదించుకున్నాయి. దానిలో మెజారిటీ శాతం తెలుగుదేశం పార్టీయే కదా. మీరు అన్నట్టు ఒక్కటి ఆలోచించండి గోపీకృష్ణ గారు. అలాంటి పరిస్థితుల్లో కూడా వెళ్ళిపోయి మళ్ళీ తిరిగి తన స్థానాన్ని నిలబెట్టుకోగలిగింది కదా. అది తెలుగుదేశం పార్టీ గొప్పతనం కదా. కాలం 2019 నుంచి 24 వరకు జరిగిన పరిపాలన కాలం యొక్క శక్తి అది. 2019లో ప్రజలు జగన్మోహన్ రెడ్డిని ఏది చెబితే అది నమ్మారు. ఎందుకు నమ్మారంటే గతంలో అతను ఎప్పుడు అధికారంలో ఉండలేదు కాబట్టి అతను చేస్తాడు అని అనుకున్నారు. కానీ ప్రజలు ఎప్పుడు నెగిటివ్గా ఆలోచించరండి, పాజిటివ్గా ఆలోచించారు. అతను కూడా కుర్రాడు, జీవితంలో చాలా కాలం ఇంకా రాజకీయాల్లో ఉంటాడు కాబట్టి చెప్పిన దాంట్లో ఒక 60% 70% అనే చేస్తాడు అనుకున్నారు. కానీ పూర్తిగా రివర్స్గా పనిచేస్తాడని అనుకోలేదు. అతని పరిపాలనే తెలుగుదేశాన్ని ఈ రకమైన స్థితికి అంటే 161 స్థానాలని 164 స్థానాలు వచ్చే పరిస్థితికి తీసుకొచ్చింది. 151 నుంచి 11 స్థానాలకు వైఎస్ఆర్సీపీని పడగొట్టింది. పరిపాలనా తీరు, వ్యక్తిగతమైన ప్రవర్తన తీరు, వాళ్ళ నైజం ఇవన్నీ కూడా ప్రభావితం చేస్తాయి ప్రజల్ని. ఏ రాజకీయ పార్టీ అయినా ఒక పర్సంటేజ్ ఆఫ్ ఓట్స్ నాకు ఉన్నాయి అని అనుకోవటానికి ఎప్పుడు ఉండదు. ఒకసారి
లోక్సభలో కేవలం 2 సీట్లు ఉన్న భారతీయ జనతా పార్టీ ఆ తర్వాత జరిగిన ఎన్నికల్లో అధికారంలోకి వచ్చేసింది ఏకపార్టీగా. ఈ రోజు తిరుగులేని పార్టీగా ఉంది. అప్పుడు ఎవరో కూడా కాదు, రెండో ఆయన జంగారెడ్డి గారిని మన హనుమకొండ నియోజకవర్గం నుంచి ఎన్నికైన వ్యక్తి, ఒక మొదటి వ్యక్తి ఆంధ్రప్రదేశ్ వాజ్పేయి గారు. వీళ్ళిద్దరే ఉన్నారు. కాబట్టి ఏ రాజకీయ పార్టీ అయినా నాకు ఇంత ఓట్ బ్యాంక్ ఉందని దాని గోడ మీద వేసి కూర్చుంటే బ్యాంకులు నిలబడవు. అయితే ఒక్కటి ఇక్కడ అప్పుడు తెలుగుదేశం పార్టీ తెలివిగా రాజకీయం చేసి కమ్యూనిస్టులు ఉపయోగించుకుంది ఈ రోజు అంటాడు. ఉపయోగించుకుంది అని ఆయన అన్నట్టు అనుకుంటే, మరి ఈరోజు తెలుగుదేశం పార్టీని తెలివిగా ఎవరన్నా వాడుకుంటున్నారా? అంటే సపోజ్ ఒక భారీ వెహికల్ వెళ్తుంది అనుకోండి, భారీ వెహికల్ వెళ్తుంటే వెనకాల ఎవరన్నా దాన్ని పట్టుకునో లేకపోతే పైకి ఎక్కితేనో ఆ వెహికల్కి అసలు తెలుస్తుందా ఎవరన్నా ఒక వ్యక్తితో ఒక బరువు పెట్టారని? అదే జస్ట్ మీరు ఒక 50cc స్కూటర్ మీద మీరు వెళ్తున్నారనుకోండి, మీ స్కూటర్ మీద తెలియకుండా గబుక్కున్న ఒక వ్యక్తి ఎక్కితే కూడా ఆ స్పీడ్లో తేడా తెలుస్తుంది, మీరు వెనక్కి చూస్తారు. ఒక భారీ వెహికల్కి తెలీదు, ఒక పెద్ద రైలు ఇంజిన్ వెళ్తుంది, అది ఒక 100 బోగీల్లో 200 బోగీలో తగిలించుకెళ్తుంటే ఇంకొక బోగియో 2 బోగీలో తగిలిస్తే దానికి ఏమైనా పరక పడుతుందా, తెలుస్తుందా అసలు? అట్లాగే తెలుగుదేశం ఉన్న బలం మాసివ్ బలం అండి అది. అందులోనూ 2019-24 మధ్యలో వైఎస్ఆర్సీపీ ప్రభుత్వంలో జరిగిన అకృత్యాలు, అఘాయిత్యాలు, అవినీతి, అక్రమాలు ఇవన్నీ కూడా ప్రజల్ని విరక్తి కలిగించినాయి. తర్వాత తెలుగుదేశం యొక్క శక్తి ఏంటనేది వాళ్ళకి గుర్తు చేసినాయి. 2014-19లో విభజిత ఆంధ్రప్రదేశ్కి ఎలాంటి నాయకత్వం వహించాడు చంద్రబాబు గారు, ఎలాంటి మార్గదర్శనంలో తీసుకెళ్ళాడు, ఎంత ప్రగతి సాధించాడు, అమరావతి లాంటి ప్రాజెక్టును కూడా కనీసం 3 ఏళ్లలో కూడా ఒక 10,000 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి మల్టీ స్టోరీడ్ బిల్డింగ్స్, దానికి కావాల్సిన మౌలికమైన సదుపాయాలు కల్పించడం, ఒక ప్రణాళిక చేయటం ఇవన్నీ జరిగినాయి. కానీ అదే వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం కూడా 3 రాజధానులు చేస్తానని గొప్పగా చెప్పింది. అసలు ఒక రకంగా ఒక రాజధాని చేయటమే గొప్ప అనుకుంటే 3 రాజధానులు చేస్తా అన్న వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం ఎక్కడన్నా ఒక గజ స్థలం సమీకరించిందా, లేకపోతే ఒక ఇటుక పెట్టగలిగిందా? ఆ ప్రాంతాల్లో ఒక పరిపాలన చేయటానికి కావాల్సిన పరిపాలనాపరమైన గుర్తింపు అన్నా తెప్పించిందా కేంద్రం నుంచి? అంటే వైజాగ్ని ఒక పరిపాలనా రాజధాని ఏమంటున్నానంటే, ఇక్కడ మన విషయంలోకి వస్తే ఇప్పుడు తెలుగుదేశం పార్టీని పొత్తులో ఉన్న జనసేన బీజేపీ ఏమన్నా వాడుకుంటున్నాయా? తెలుగుదేశం పార్టీకి కమ్యూనిస్టులు లాంటి పరిస్థితి రాబోతుందా అనేది ఇప్పుడు జ్యోతి నెహ్రూ మాట్లాడింది కదా, మనకేదే పరిస్థితి వస్తుందని కదా. నేను ఇప్పుడు ఇది ఎందుకు అటు డ్రైవ్ చేయబోయానంటే, తెలుగుదేశం పట్ల ప్రజల్లో అంత అభిమానం రావటానికి కారణం ఏంటంటే, అంతకుముందు పరిపాలన చేసినటువంటి ప్రభుత్వం యొక్క ఒక రాక్షస పరిపాలన అనండి, నియంత పరిపాలన అనండి, అసమర్థ పరిపాలన అనండి, లేకపోతే దోపిడీ పరిపాలన అనండి, అది తెలుగుదేశం బలాన్ని పూర్తి స్థాయిలోకి తీసుకెళ్ళి, ఎంత స్థాయిలోకి అంటే అది వాళ్ళు కూడా ఊహించాలి. అప్పుడు 151 సీట్లు 2019లో జగన్మోహన్ రెడ్డి ఆయాచితంగా అంటే ఆయన అంచనాకి మించి ఎలా సంపాదించాడో, 164 సీట్లు కూటమి సంపాదించడం కూడా అంతే ఆశ్చర్యకరమైన విషయం. అంటే వాళ్ళ సొంతంగా కూడా వాళ్ళు కూడా ఊహించలా, ఏదో గెలుస్తామా లేదా, లేకపోతే కొద్దిపాటి మెజార్టీతో గెలుస్తాం అనుకున్నారు. కానీ అందుకే అట్లాగే ఇప్పుడు అంతకుముందు దుష్పరిపాలన చేసిన వైఎస్ఆర్సీపీ కూడా 175 సీట్లు గెలుస్తాం అనుకుందే కానీ 11 స్థానాలకు పడిపోతామని అనుకోవాలి. ఆ ప్రజాభిప్రాయం అనేది ఏ స్థాయిలో ఎప్పుడు ఏ పార్టీకి పెరుగుతుంది అనేది ఆ ఒక్క పార్టీ కృషి కాదు, అవతలాడి వైఫల్యాలు కూడా పనిచేస్తాయని నేను చెప్తున్నా. అంటే మన బలం అనేది అవతల పార్టీల యొక్క ప్రవర్తన వల్ల కూడా పరోక్షంగా ప్రభావితం అయ్యి అంత బలం వచ్చినప్పుడు జ్యోతి నెహ్రూ అంచనా ఏంటంటే, మన లాంటి ఒక బలమైన పార్టీ ఇతరుల మీద ఆధారపడటం కానీ, వాళ్ళకి ఇంత ప్రాధాన్యత ఇవ్వటం కానీ, పార్టీలో ఉన్న వ్యక్తుల్ని పట్ల నిర్లక్ష్యం చేయటం కానీ తగదేమో అనే భావన అంత డైరెక్ట్గా వ్యక్తం చేశాడు. అంటే ఆయన సీనియారిటీ కూడా మనం పరిగణలోకి తీసుకోవాలి. నే కూడా చెప్పకపోతే ఎవరు చెప్తారు ఈ అంశం అనే భావన ఆయనలో ఉండొచ్చు. ఎందుకంటే రాజకీయాల్లో ఒక మనిషి జీవితమే శాశ్వతం కాదు, ఒక రాజకీయ పార్టీ భవిష్యత్తు కూడా పూర్తిగా ఎవరు చెప్పలేరు, ఎప్పుడు ఏ ఎన్నికల్లో ఏది గెలుస్తో ఓడిపోతుందో. ఇప్పుడు ఇంకోటి ఏంటంటే, లోకేష్ గారు కూడా ఈ మధ్యలో దాదాపుగా ఇలాంటి భావనని వ్యక్తం చేశాడు. మీరు పార్టీలో ఉండి
అలగటం కాదు, మీ అభిప్రాయాలని వ్యక్తం చేయాలి, పదే పదే అవసరమైతే మమ్మల్ని కలవటానికి కూడా మీరు ప్రయత్నించాలి అవును. అని అనకాపల్లిలో చెప్పారు. దానికి దీనికి కూడా చాలా దగ్గర పోలిక ఉంది. అంటే పార్టీలో అంతర్గతంగా మీలో మీరు మదన పడిపోయి కుమిలిపోయి పార్టీకి దూరంగా ఉండిపోవటం వలన పార్టీకి నష్టం జరుగుతుంది. మీరు గనక మీలో ఉన్న భావాన్ని మీ స్వతంత్రంగా ఎక్కడో ఒకసారి ఏదో ఒక స్థాయిలో వ్యక్తం చేయమన్నాడు. పార్టీలో ఏదో ఒక స్థాయిలో మీకు అవకాశం దొరికినప్పుడు వ్యక్తం చేయమన్నాడు. కాబట్టి అలాగే జ్యోతిల్ నెహ్రూ కూడా ఆ సీనియారిటీని బట్టి అక్కడ ఆ స్థాయిలో వ్యక్తం చేశాడని నేను ఫీల్ అవుతున్నా. ఇది పార్టీలో సర్వత్రా ఉన్న అభిప్రాయం తప్ప ఆయన వ్యక్తిగతంగా అయితే నేను అన్నాడని కూడా అనుకోను. వ్యక్తిగతంగా ఆయనకు అవసరం కూడా లేదు. ఒక రకంగా చెప్పాలంటే రాజకీయంగా ఆయన దాదాపు ఇక రిటైర్మెంట్ స్టేజ్లో ఉన్న వ్యక్తి. వారసత్వం ఉండొచ్చు, ఉన్నా కూడా కొంతమంది ఏంటంటే ఇవాళ కూడా ఇప్పుడు కూడా మనం చెప్పకపోతే ఇంకెప్పుడు అనే ప్రశ్న వస్తుంది. అలాంటి ప్రశ్నే ఆయన మదిలో కూడా మెదిలిందని నేను వ్యక్తిగతంగా అనుకుంటున్నాను. అంటే ఒకవేళ ఆయన ఏమన్నా వ్యక్తిగతంగా తన కొడుకుకి తనకి ప్రాధాన్యం లేదు అనటానికి లేదు. ఆల్రెడీ ఎమ్మెల్యే, టీటీడీ బోర్డు మెంబర్ ఉన్నారు. సరే పోనీ తన కొడుకుకి ఏమన్నా పదవి ఇచ్చారో లేదో తెలియదు. అలా ఎక్స్పెక్ట్ చేసి రాకపోవడం వల్ల ఏమన్నా అసంతృప్తితో అలా మాట్లాడారా? అట్లా ఎందుకు అనుకుంటారు మీరు? వాళ్ళ కొడుకు భవిష్యత్తులో ఈ పార్టీ ఉండాలి అంటే ఇప్పుడు నుంచే నేను ఎక్కడన్నా క్రాక్స్ వచ్చినప్పుడు వాటిని ఫిల్ చేయాలనే భావంతో కూడా అని ఉండొచ్చు కదా. ఎందుకంటే వాళ్ళ అబ్బాయిని ఈ పార్టీలో కొనసాగించాలంటే పార్టీ ఉండాలి కదా. డెఫినెట్గా అలాంటప్పుడు ఎప్పుడు రిపేర్ వచ్చినప్పుడు అప్పుడు చెప్పించుకోవటం బెటరు. ఒకవేళ తాత్కాలికంగా వాళ్ళకి కోపం వచ్చినా కొంచెం సేపు ఆలోచించిన తర్వాత జ్యోతిల్ నెహ్రూ లాంటి కొందరు ఇక్కడ అక్కడ అభిప్రాయాలు వ్యక్తమైనప్పుడు ఆ మేరకి సవరణలు కూడా పార్టీలో జరుగుతాయని ఆయన అంచనా వేసుకుంటాడు. రైట్ సార్, థ్యాంక్ యూ. థ్యాంక్ యూ గోపికృష్ణ గారు, మన తెలుగు వన్ వీక్షకులు కూడా.